నేడు ఐపీఎల్ ప్రారంభం కానుంది. అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో బంగ్లాదేశ్ నుంచి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ ప్రచారానికి బంగ్లాదేశ్ లో మార్గం సుగమమైంది. దేశంలో ఈ టోర్నమెంట్ ప్రసారంపై ఎలాంటి ఆంక్షలు లేవని కొత్తగా నియమితులైన సమాచార ప్రచార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ ధృవీకరించారు. క్రీడలతో రాజకీయాలను కలపడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. గతంలో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఐపీఎల్ ప్రచారంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేతృత్వంలో కోల్కతా నైట్ రైడర్స్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని బీసీసీఐ కోరడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఆ పాత ఉత్తర్వులకు విలువ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మేము క్రీడలలో రాజకీయాలను కలపబోమని తేల్చి చెప్పేసింది. ఏదైనా ఛానల్ ఐపీఎల్ ప్రచారం కోసం దరఖాస్తు చేసుకుంటే సానుకూలంగా స్పందిస్తాం అని మంత్రి తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ వంటి అంతర్జాతీయ నెట్వర్క్లు కూడా బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ను ప్రసారం చేసుకోవచ్చని, ప్రభుత్వం ఎవరిని బలవంతం చేయలేదని లేదా అడ్డుకోలేదని వివరించారు. ఇదిలా ఉండగా గతంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ విషయంలో జరిగిన పరిణామాల గురించి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో రికార్డు ధర 9.2 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకోవడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్తాఫిజుర్ రెహమాన్ ను రిలీజ్ చేయాలని బీసీసీఐ గతంలో కేకేఆర్ కు ఆదేశాలిచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవదత్ ధృవీకరించారు. దీంతో రెహమాన్ ను కేకేఆర్ నుంచి రిలీజ్ చేయాల్సి వచ్చింది. మరి బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం మంచిదేనా అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.